నేను సరే ఇప్పుడు దాకా అందరూ అన్నారు నువ్వెంతసేపు తెలుగుదేశం పార్టీని తిడతావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావు. రాజకీయాలు ఎందుకున్నారు? మీ పబ్లిక్ పాలసీలు చేయకండి. పబ్లిక్ పాలసీలు మాకు ఇష్టం ఉంటాయి, కొన్ని బాగలేకపోతే అడుగుతాం. అది మాకు చట్టం కల్పించిన హక్కు. పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చాడంటే, నేను సినిమాలో 1 గంట యాక్ట్ చేశాను, మిగతా 23 గంటలు నేను చదువుకునేవాడిని. నేను పబ్లిక్ పాలసీని చదువుకునేవాడిని. నేను మీ అబ్బాయిలాగా నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళలేదు. నాకు అంత చదువు, నాకు అంత గొప్ప తల్లిదండ్రులు లేరు. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ ఏమో, మా తాత ఏమో పోస్ట్ మ్యాన్. మాకేమిస్తుంది, మాకు చిన్నపాటి చదువులే ఉంటాయి మా దగ్గర. కానీ మేము స్టాన్ఫోర్డ్లో చదువుకోవాలి, హార్వర్డ్లో చదువుకోలేదు. కానీ హార్వర్డ్లో స్పీచ్లు ఇవ్వడానికి అయితే వెళ్ళగలిగాం మా జీవితంలో లేదు. ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క తెలుగు చేయలేదేమో కానీ ప్రజల కష్టాన్ని బాగా చదువుకున్నవాడిని, దానికి సంబంధించిన పబ్లిక్ పాలసీలని బాగా అవగాహన చేసుకున్నవాడిని. ఆ విషయం మీరు మర్చిపోకండి. మీరు నాతో వాదన పెట్టుకోవాలంటే మళ్ళీ ఇదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఇదే తణుకులో ముగ్గురు ఇలా కలుద్దాం. మన తణుకు సమస్యలన్నీ నేను మాట్లాడతాను, పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలన్నీ మాట్లాడతాను, మీరు మాట్లాడండి. నా తప్పప్పులు గారు ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను, నిజంగా నా తప్పు అయితే. మరి మనం తప్పులు చేస్తే కదా వెళ్ళడానికి, వాళ్ళు తప్పులు చేస్తే కదా వాళ్ళని పంపించేద్దాం రాజకీయాల్లో నుంచి. ఇవన్నీ జనసేన పార్టీ నేను ఆలోచించాను. నేను పాలకుల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని కులాలు, నేను కులాల ఐక్యత అని ఉంటుంది మనకి ప్రతి చోట. ఎందుకు పెట్టాను కులాల ఐక్యత అంటే, ఉదాహరణకి పిడికిలు ఎందుకు బిగిస్తానంటే, అన్ని కులాలు సమగ్రంగా ఉంటేనే, ఒక కట్టు మీద ఉంటేనే, ఒక కులాన్ని ఎక్కువ ఒక కులాన్ని తక్కువ చేస్తే అభివృద్ధి సవ్యంగా ఉండదు. అందుకని దాన్ని అర్థం చేసుకొని కులాల ఐక్యత పెట్టాను. కులాల అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టుగా కులాల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ కులాల ఐక్యత మనం బతకడానికి చాలా అవసరం, మనం మన బిడ్డల్ని పోషించుకోవడానికి అవసరం. అందుకు నేను కులాల ఐక్యత మాట్లాడతాను. దీంట్లో ఆడపడుచులు కేకలు నన్ను భయపెట్టిని. ఒకసారి నమస్కారం పెట్టి వచ్చాను వాళ్ళందరికీ. ఎక్కడికి వెళ్ళినా సరే, అమ్మా నేను మీ గురించే మాట్లాడుతున్నా, మీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతున్నా. ఎక్కడికి వెళ్ళినా ప్రతి కులం మాకు రిజర్వేషన్లు కావాలని అంటది. అసలు మన రాజ్యాంగం మనం తీసుకొచ్చినప్పుడు అసలు రిజర్వేషన్లు ఎంతకాలం అవసరమో కూడా ఒకటి ఉంది. కానీ సవ్యంగా ఎవ్వరూ దాన్ని పాటించకపోవడం వల్ల అది ఈ రోజు వరకు మనం తీసుకురావాల్సి వచ్చింది. సో రిజర్వేషన్లు ప్రతి కులం కోరుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అభివృద్ధి కొద్ది మంది దగ్గర ఆగిపోయింది. ఉదాహరణకి మన రాష్ట్రంలో అభివృద్ధి ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబం దగ్గర ఆగిపోయింది, ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గర ఆగిపోయింది, వారి సిండికేట్ల దగ్గర ఆగిపోయింది, వారి ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది, వారి ఎంపీల దగ్గర ఆగిపోయింది, వారి స్నేహితులు, వీళ్ళందరికీ సిండికేట్ అనే పదం వాడుతున్నాను. ఉదాహరణకి చంద్రబాబు గారిని తీసుకుందాం. వారి సిండికేట్లో ఒక నారాయణ గారు ఉంటారు, రకరకాలు ఉంటారు అభివృద్ధి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా బీసీ కులాలు నాతో మాట్లాడతారు, ముస్లిం మైనారిటీలు